ప్రసిద్ధిగాంచిన భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు చేసే క్రమంలో చెరువు నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన నీటిని వివిధ ప్రాంతాల్లోని కాలువలో సాగునీటి వరదల శాఖ ఈ నీటిని నిల్వ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. భద్రకాళి చెరువు ఖాళీ కావడంతో మత్స్యకారుల కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉందన్న ప్రభుత్వ అధికారులు ఈ అంశాన్ని భావించారు. అయినప్పటికీ భద్రకాళి చెరువు పనులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయాలపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భద్రకాళి టెంపుల్కు ఆనుకున్న భద్రకాళి బండ్ భద్రకాళి చెరువు అయితే అభివృద్ధి పనుల నిమిత్తం అయితే భద్రకాళి చెరువునైతే ఆ భద్రకాళి మత్తడి పోసే ఆ దగ్గర ఒక గండి కొట్టి కూడా వాటర్ అంటే స్టోరేజీ భద్రకాళి చెరువులో ఉన్న వాటర్ని అంతా బయటికి తీసే ప్రయత్నం అయితే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు కూడా అభివృద్ధి శాఖ అధికారులు అయితే దాన్ని మొత్తానికైతే నీటినంతా బయటికి పంపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతాన్ని అయితే మనం ఇక్కడ భద్రకాళి చెరువు అంతా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా ఇక్కడ భద్రకాళి ఇక్కడ మత్తడి పోసే ఈ ప్రాంతం ఇక్కడ రెండు అంటే ఇటు 3 గుట్టలు, ఇటు సైడ్ భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంటుంది, ఇటు పక్క ఎత్తైన పద్మక్షమ్మ గుట్ట ఉంటుంది, అదేవిధంగా ఇటు సైడ్ కూడా హనుమాన్ టెంపుల్ పెద్ద ఎత్తైన కొండలు ఉంటుంది. 3 కొండల నడుమ కూడా భద్రకాళి చెరువు అయితే మాత్రము 350 ఎకరాల పై చిలుకుతో పాటు కూడా ఈ చెరువు అంతా విస్తీర్ణంతో కూడుకొని ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీన్ని అభివృద్ధి పేరుతో అంటే కూడా మొత్తం డెవలప్మెంట్ అథారిటీస్ అభివృద్ధి పేరుతో పాటు ఇక్కడ కొన్ని కోట్లు వెచ్చించి కూడా ఈ భద్రకాళి తూమునైతే గండి కొట్టి మాత్రము ప్రస్తుతానికైతే నీరునైతే మొత్తం నిల్వ లేకుండా బయటికైతే పంపిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మత్స్యకారులు అయితే ఇక్కడ భద్రకాళి చెరువులు ఎన్నడూ కూడా ఎండిపోకుండా ఉన్న చెరువును కూడా పూడిక తీస్తే పనులు అంటే 3 ట్రై సిటీ ఈ ప్రాంతాల కంటే కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించడానికైతే భద్రకాళి చెరువును మొత్తం ఖాళీ చేసి ఒక మంచినీటి లేక్గా అంటే సరస్సుగా తీర్చిదిద్దడానికైతే కోట్లు వెచ్చించి మాత్రము అభివృద్ధి పనులు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనము భద్రకాళి చెరువు దగ్గర మనమున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మత్స్యకారులతో పాటు కూడా చాలామంది ఉపాధి కోల్పోకుండా కూడా రోజుకు 500 క్యూసిక్ మీటర్ల అంటే వాటర్ కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ భద్రకాళి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ 3 పావుల అంటే 75% కూడా వాటర్ కూడా నిల్వ లేకుండా కూడా పోయిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే మత్స్యకారులు చాలా వరకు అంటే మత్స్యకారులంతా చేపలు పడుతూ కూడా ఆ చేపలను వృధా కాకుండా కూడా ఇప్పటికీ ఖాళీ చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మత్స్యకారులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భద్రకాళి చెరువు మొత్తానికైతే వాటర్ పంపిస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ మత్స్యకారులు అయితే చాలా వరకు ఎనలేని విధంగా కూడా దీంట్లో పెంపకాలు అంటే చేపల పెంపకం అయితే జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే వాటర్ విడుదల చేస్తున్న కొద్ది కూడా చేపలు బయటే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన మత్స్యకారు కుటుంబాలు అయితే చాలా వరకు కూడా ఈ భద్రకాళి చెరువు పైన కూడా ఆధారపడి ఉన్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించిన మత్స్యకారు కుటుంబాలు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఈ పూడిక తీసే పనులు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు మొత్తానికైతే మత్తడికి గండి కొట్టి కూడా వాటర్ను ఇక్కడ ఉండకుండా కూడా తీసేసే పరిస్థితి ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నాము. ఇది 900 సంవత్సరాల కింద మత్తడి కాకతీయ రాజులు కట్టిన మత్తడి ఈ రోజున చెరువు మత్తడి పడగొట్టి వాటర్ తీసేస్తున్నారు. ఇప్పుడు 450 మంది కుటుంబాలు వీధిన పడుతున్నారు. ఈ పూడిగా తీసిండ్రు. ఈ ఒక సంవత్సరంలో మాకు చెరువు మత్తడి కట్టిస్తున్నారు. ఇప్పుడు 650 ఎకరాల చెరువును 350 చేసిండ్రు. మొత్తం భూ కబ్జాలు చేసిన వాళ్ళని ఎవరు అంటలేరు. కానీ మా చెరువును మాత్రం ఇప్పుడు పూడిగా తీసి మమ్మల్ని రోడ్డు మీద పడేసిండ్రు. మరి మేము ఎట్లా బతకాలి అని వాళ్ళకి కలెక్టర్ దగ్గర మొదలుపెట్టుకుంటున్నాం. రేపో మాపో కలెక్టర్ దగ్గర పోయి పిటిషన్ కూడా ఇస్తాము. మేము ఈ సంగతి మాది. ఇప్పుడు చేపలు ఇప్పుడు మేమే పట్టుకుంటున్నాం. రోజుకు అంటే వాటర్ తీస్తాను కదా, రోజుకు ఎన్ని క్వింటాల కొద్ది మీరు చేపలు పడుతున్నారు? మేము రోజుకు ఒక్కొక్కరు 10 కిలోలు 20 కిలోలు ఇండివిజువల్గా పట్టుకునేది. ఈ రోజున అందరు కలిపి పట్టుకుంటే 5 టన్నులు పడలేదు. ఇప్పుడు 5 టన్నులు ఈ 450 మందికి ఏమని పంచాలి? దొరికితే ఇంకో 10 రోజులు వారం రోజులు దొరుకుతాయి కదా చేపలు. తర్వాత మళ్ళీ మీ వీధిన పడవాలి. వాళ్ళు ఎప్పుడు చెరువును మరమ్మతు చేస్తారో మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు 6 నెలలు ఇస్తా అన్నారు. 6 నెలలు ఇస్తారని గ్యారెంటీ కూడా లేదు.
అంటే ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల నుంచి కానీ మీకు ఎలాంటి హామీ లభించింది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 6 నెలల మీకు అందిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇంతకుముందుకు 1985లో మన డాక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు 90 మందికి ప్లాట్లు ఇచ్చిండ్రు. ఇక్కడ బంధన్ చెరువు కాడ ఇచ్చిన ప్లాట్లు ఇంతవరకు ఆ ప్లాట్ల జోలికి పోలే. కలెక్టర్లకు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము, విన్నవించుకున్నాము, వాళ్ళకు మెమోరాండం ఇచ్చినాము. ఎవరు ఇచ్చే చెత్తపుట్ట దాఖలు చేసినారు. ఇంతవరకు మాకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న చెరువులు కొమలకుంట చెరువు ఉండే సారా ప్లాంట్ కింద పోయింది. సిద్ధసంవత్సరం చెరువు ఉండే జూ పార్క్ కింద పోయింది. తిట్టకు ఉండే అందరూ మొత్తం ఆ ప్లాట్లో చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఉన్న చెరువును కూడా మనం తీసేసి మనం బజార్లో పడేస్తున్నారు. ఓకే, మరొక మత్స్యకారులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న భద్రకాళి చెరువు అంటే మీ ఆయాంలు అంటే మీ చూసినప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా తగ్గుముఖం కానీ ఎండుముఖం కానీ పట్టిందా? లేదు, ఇంతకుముందు ఎప్పుడు ఎండిపోయిన చరిత్ర లేదు భద్రకాళి చెరువుకు. గత నాకు 50 సంవత్సరాల నుంచి కూడా, నేను చిన్న పిల్లగాని అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఎండిపోయిన చరిత్ర లేదు. ఇది కొత్తగా ఇప్పుడు ఈ పూడిక తీర కార్యక్రమం అని చెప్పి మొత్తం తీసేస్తున్నాం. దీని మీద 550 కుటుంబాలు బతుకుతున్నాం. 550 కుటుంబాలను రోడ్ల మీద పడేసి ఇప్పుడు మాకు ప్రభుత్వం 6 నెలలు ఇస్తా, 7 నెలలు ఇస్తా అని చెప్తాను. అది ఎప్పుడు ఇస్తారో తెలియని దాని గురించి చెప్పడం అనేది మాకు తెలియని ముచ్చట. ఇప్పుడు రేపటి నుంచి మేము ఎట్లా బతకాలనేదే మేము రోజు బాధపడుతున్నాం. దీని గురించి గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుంది కావచ్చని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ భద్రకాళి చెరువు పూడికితీత పనుల నేపథ్యంగా అభివృద్ధి పనులతో నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఈ భద్రకాళి టెంపుల్ పక్కన ఉన్న భద్రకాళి బండ్ భద్రకాళి చెరువును మొత్తం పరిశీలించి మాత్రం పూడికతీతే కార్యక్రమం అయితే చేపడుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న భద్రకాళి చెరువులో కూడా తాగునీటి ముఖ్యంగా ఉద్దేశం అయితే తాగునీటి అందించడానికి ట్రై సిటీ కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రజలకు తాగునీటి అందించడానికి ఆ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా భద్రకాళి ఆ చెరువును అయితే పూడికతీత పనులు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది భద్రకాళి దగ్గర చెరువు అయితే ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో వేచి చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, న్యూస్ 360.